ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు 120 మంది సహోదరులు. సహోదరులే 120 మంది. ఏమిటి వారి సమస్య? దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే, ఈ 12 మందిలో ఒకడు నశించాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇప్పుడు 12 మంది కావాలి. అయితే ఈ 12 మంది ఆ తర్వాత అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు పెంతెకొస్తు దినాన. కొంతమంది ఏమంటారంటే, ఈ పేతురు ఎందుకు తొందరపడ్డాడు? ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఆ 12వ వ్యక్తిని నియమించవచ్చు కదా అని అంటాడు. కానీ అప్పటికే యేసుక్రీస్తు వారు వారి మీద పరిశుద్ధాత్మను ఊదాడని మన యోహాను సువార్త 20 అధ్యాయం 22 ఉంది. అయితే పరిశుద్ధాత్మ రాకముందు ఈ 12 మంది ఉండాలి అక్కడ. 12 మంది 12 ఇశ్రాయేలు గోత్రాలకు సాదృశ్యం కనుక పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ రాకముందే 12 మంది అక్కడ ఉండాలి. దాని కొరకు ముందే ప్రిపేర్ చేశారు. 12వ వ్యక్తిని ఎన్నుకోవటం అనేది వారు నియమించారు. అందులో ఇప్పుడు 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా. ఎందుకు పేతురు నిలిచి ఉన్నాడు? 12 మందిలో ఇంకెవరైనా నాయకులుగా ఉండొచ్చు కదా అంటే, పేతురుకు దేవుడు అటు భాగ్యం ఇచ్చాడు. పీటర్ వాజ్ ఎ లీడర్ అమాంగ్ ద 12 అపోస్టల్. అది యేసు ప్రభువారే ఆయన నాయకునిగా నియమించాడు. ఆ సంగతి ప్రభు ఉన్నప్పుడే చెప్పాడు. అందుకే పేతురు నిలబడి మాట్లాడాడు, పేతురు ప్రసంగించాడు, పేతురికి అట్టి ఆధిక్యత ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను, దేన్ని బంధించుదువో బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో నీవు చూసావు. మరియు నీవు పేతురు, ఆ 18లో కూడా అది చెప్పాడు, నా సంఘం ఈ బండ మీద అది కాకుండా ప్రత్యేకంగా 19వ వచనంలో నీవు భూలోకమందు దేన్ని బంధించుతో అవి పరలోకమందును బంధింపబడును. కాబట్టి పేతురుకు అట్టి ఆధిక్యత యేసు ప్రభువు వారు ఇచ్చారు. కాబట్టి పేతురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఆయన నాయకుడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 22వ అధ్యాయం అక్కడ కూడా రాయబడ్డాయి కొన్ని మాటలు, 31, 32 వచనాలు. లూకా 22. పేతురు ఎందుకు మరి నిలబడి మాట్లాడాడు అనే దానికి, సీమోను కానీ వేడుకుంటుంది, నీ మనస్సు తిరిగిన తర్వాత. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? ప్రభు పేతురుతో చెప్తున్నాడు. పేతురు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. సహోదరుల్ని స్థిరపరిచే బాధ్యత, బలపరిచే బాధ్యత దేవుడు యేసు ప్రభువు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. కాబట్టి పేతురు అనేది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మీరు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలో అక్కడ మొట్టమొదటి పేరు 12 మంది అపోస్తుల మొదటి పేరు 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి, వారెవరనగా పేతురు. మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురు. విధంగా మేడగదిలో అంటే జాన్ మార్కు తల్లి అయిన మరియ ఇల్లు, ఆ మేడగదిలో కూర్చున్నారు. అందులో మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురు. పేతురుకు అట్టి ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. దేవుడు కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు, అవి దేవుడు ఇచ్చినవి, మనం ఇచ్చినవి కాదు. కాబట్టి పేతురుని ప్రశ్నించడానికి లేదు. ఇప్పుడు పేతురు అడుగుతున్నాడు, సహోదరులారా, 16వ వచనం, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉందని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యూదాను గూర్చిన లేఖనాలు ముందే రాశాడు. ఎక్కడ రాయబడ్డాయంటే కీర్తనలు 41:9. కీర్తనలు 41వ అధ్యాయం 9వ వచనంలో దావీదు ద్వారా రాయబడ్డాయి. నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనము చేయవాడు
చేసినవాడు నన్ను తన్నుటకై, చూసారా, యేసుప్రభుతో 3 సంవత్సరాలు ఉండి యేసుప్రభు వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని యేసుప్రభు వారికి ఘనత వస్తే ఆ ఘనత వహించి యేసుప్రభు వారు అన్ని ద్వారా అన్ని అధికారాలు అన్ని మేలు పొంది కృపావరములు స్వస్థతావరములు పొంది యేసుప్రభుతో కలిసి భోజనం చేసి వాడు చివరికి యేసుప్రభుకు శత్రువై యేసుప్రభు వారిని ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాళాలకు అప్పగించిన ద్రోహి ఇస్కరియోతు యూద, నేను నమ్ముకుని నా వీధుడు నన్ను తన్నుకుటకై తన మడిమెను ఎత్తును. పూర్వం ఉండగానే లేఖనం రాయబడింది. కాబట్టి లేఖనం అంటే పాత నిబంధన కొత్త నిబంధన 2 లేఖనాలు. చాలామంది ఇట్లా అనుకుంటారు, ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం కదా, కొత్త నిబంధన అనుసరించాలి, పాత నిబంధన అనుసరించకూడదేమో అనుకుంటారు. కొత్త నిబంధన అయినా పాత నిబంధన లేఖనమే. విశ్వాసులైన వారు పాత కొత్త నిబంధనలు రెండింటిని కూడా మనం అనుసరించాలి. చూడండి ఆ మాటలు 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును నాకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము, నేను చదువుతాను, దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, ప్రతి లేఖనము అనే మాట ఉంది. లేఖనం అంటే పాత నిబంధనైనా కొత్త నిబంధన అది లేఖనమే, అది బైబిలే. కాబట్టి పాత నిబంధన అనుసరించాలి, కొత్త నిబంధన అనుసరించాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అంత మాత్రం యేసుప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట్లో ఉండవచ్చు ప్రతి మాట వలన అంటే ప్రతి లేఖనం, అంటే పాతదైనా కొత్తదైనా. కాబట్టి ఇప్పుడు పేతురు ఇస్కరియోతు యూదాను అతను ఏ విధంగా నశించాడో చెప్తున్నాడు. వాడు నశించాడు, అతని స్థానంలో అతను ఎందుకు నశించాడు, ఎందుకు తప్పిపోయాడు అనే దానికి చెప్తూ మరి 30 వెండి నాణాలు తీసుకున్నాడు, ఉరివేసుకున్నాడు. అతను ఉరివేసుకున్నప్పుడు ఆ తాడు తెగి వాడి కింద పడిపోయి ఆ కడుపు పగిలి పొట్ట పగిలని బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు అతని స్థానంలో ఇంకొకరిని నియమించాలి. అదే కదా అక్కడ ఉంది 20వ వచనం, అపోస్తుల 1:20. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురముండక పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 69:25. కీర్తన 69:25లో ఆ మాట రాయబడింది. వాని పాలెము పాడవును గాక, వారు గుడారంలో ఎవడు ఉండకపోవును గాక. కాబట్టి చూసారా, వాడు పాడైపోవును గాక. ఎంత నష్టపరుచుకున్నాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు పిలిచి 11 మంది గలిలీయులు, ఒకే ఒక్కడు ఇస్కరియోతు యూదయ ప్రాంతానికి చెందినవాడు, పిలిచి అతన్ని శిష్యునిగా చేసుకొని అపోస్తులుగా నియమించి కృపావరములు స్వస్థత వరములు ఇచ్చి, బోధించే వరం ఇచ్చి, దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఇచ్చి, ఇంకా ఇవన్నీ కాకుండా అదనంగా ఏమిచ్చాడు, డబ్బు సంచి కూడా ఇచ్చాడు. ఇన్ని చేస్తే వాడు తనకిచ్చిన పరిచర్యను పాడు చేసుకున్నాడు. దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏదైనా దాన్ని భాగ్యంగా ఎంతో ప్రియమైనదిగా ఎంచాలి, తృణీకరించవద్దు, దాన్ని చీప్గా బిహేవ్ చేయకూడదు. కాబట్టి ఒకవేళ దాన్ని మనం తక్కువ చేస్తే దాన్ని తీసి దేవుడు ఎవరికి ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తాడు. ఇస్కరియోతు యూదా అతడు అపోస్తులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు, కానీ తను ద్రోహం చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న దాన్ని దేవుడు ఇంకొకటి ఇచ్చాడు. 109వ కీర్తన 8వ వచనం. 109వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక. దేవుని పరిచర్యను పాడు చేసిన వాడిని, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా యేసు ప్రభుని తిరస్కరించాడు, యేసు ప్రభుని అమ్ముకున్నాడు, ద్రోహం చేశాడు,
ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? వాడి జీవిత దినములు అంతే. ఒకవేళ ఇస్కరియోతు అలా చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ కాలం వృద్ధాప్యం వరకు బ్రతికేవాడేమో. కేవలం 30 వెండి నాణాలు, తుచ్చమైన 30 వెండి నాణాల కొరకు ద్రోహం చేశాడు. వాడి ఆయుష్ తగ్గిపోయింది. అతని ఉద్యోగం వేరొకడు తీసుకొని గాక. ఇప్పుడు అతని ఉద్యోగం కొరకు ఇద్దరు ఉన్నారు. ఎవరు అతని ఉద్యోగం కొరకు? ఇద్దరు ఉన్నారు. ఒకరు మత్తీయ, ఒకరేమో యోసేపు. 23లో ఉంది. అప్పుడు వారు యూస్తోను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీయ అని ఇద్దరిని నిలవబెట్టి అతని ఉద్యోగం ఏం చేశారు? ఇప్పుడు వేరొకరు తీసుకున్నారు. ఇట్లా ఉంటుంది. అర్థమైందండి? దేవుడు తన పరిచర్య తాను చేసుకుంటాడు. దేవుని పరిచర్యను మనం తిరస్కరిస్తే, దాన్ని మనం నిలుపుకోలేకపోతే అది వేరొకరికి ఇవ్వబడుతుంది. అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక. ఎంత మాటలు, ఎంత శబ్దమైన మాటలు. వాని ఇల్లు పాడై పోవునుగాక, వాడు ఆయువు ప్రతిదగునుగాక. ఇస్కరియోతు జీవితం ఒక గొప్ప పాఠం మనకు. దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు, ఆ పరిచర్య పోగొట్టుకున్నాడు. చూడండి 17-18 వచనాలు. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన నూకలనిచ్చి ఒక పొలము కొనెను. అంటే అతనేం పొలం కొనలేదు. అతను ఏం చేశాడంటే ఆ 30 వెండి నాణాలు విసిరిగొట్టి పోయి ఉరేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ పొలాన్ని ఇది రక్త భూమి అని చెప్పి కొన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 27, 8వ వచనం. అందువలన నేటి వరకు ఇప్పుడు ఆ వెండిక నాణాలు అవి రక్తం కాబట్టి అవి కానుకల పెట్టెలో వేయకూడదు కదా. అదే రాశారు కదా. 5 నుంచి అవుతాను. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవీసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. ఎందుకు రక్త క్రయధనం? అవి అతను చనిపోకముందు అతను ఇస్కరియోతు ఒక మాట అంటాడు 3వ వచనంలో. 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పినాను. కాబట్టి రక్తాపరాధం, అది రక్త క్రయధనం కాబట్టి వాడు ఒప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళు అంటారు ఈ కానుకల పెట్టెలో వేయకూడదు అని చెప్పి ఒక పొలాన్ని కొన్నారు. ఆ పొలాన్ని కొన్నారు కాబట్టి అది ఎవడు కూడా అమ్మడు, కొనడు. అది ఒక శ్మశాన వాటికలాగా అట్లా ఉండిపోద్ది. దానికి విలువ లేదు. కాబట్టి అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు, తన ప్రాణమును పోగొట్టుకున్నాడు, నరకానికి వెళ్ళాడు, ఉరి వేసుకున్నాడు. ఘోరమైన మరణం, పొట్ట పేగులు పగిలిపోయి బయటకు వచ్చి చచ్చాడు. దాని కుక్క చావు అంటారు కదా మన భాషలో. అలాంటి నీచమైన చావు ఇతనికి వచ్చింది. ఎందుకు అలా జరిగిందంటే డబ్బును ఆశించాడు. కొన్ని 30 వెండి నాణాలు ఆశించి ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ 30 వెండి నాణాలను అనుభవించాడా? విసిరికొచ్చాడు. అప్పటికే అతనిలో అపరాధ భావం పెరిగిపోయింది. దాన్ని బట్టి భరించలేని బాధలో వాస్తవానికి అతను పేతురు వల్లే పడుండాల్సి ఉండేది. ఇప్పుడు పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు, ఇస్కరియోతుతో అప్పగించాడు. పేతురు యేసు ప్రభువుతో పశ్చాత్తాపడ్డాడు, సమకూర్చబడ్డాడు, క్షమించబడ్డాడు. ఇతను కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఈ పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని అన్నాడు, కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నేను రెగ్యులర్గా చూపించే మాట ఏమిటి? 2 కొరింథీ 7వ అధ్యాయం 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దుఃఖము కలగజేయను, పుట్టించదు. దుఃఖము. పేతురు పొందిన దుఃఖం ఏమిటి? పేతురు ఏడ్చాడు, ఇస్కరియోతు కూడా ఏడ్చాడు. పేతురు పొందిన దుఃఖం ఎలాంటి దుఃఖం? అది ఏ దుఃఖం? అది అయ్యో దైవ చిత్తానుసారమైన దుఃఖం. పేతురు ఏడ్చాడు కదా, వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం.
ఆ దుఃఖం వల్ల అతనికి మారు మనసు వచ్చి రక్షణార్థమైన మారు మనసు కలిగింది. మరి ఇస్కరియోతు పొందిన దుఃఖం ఏ దుఃఖం ఇది? లోక సంబంధమైన దుఃఖము. ఇదేం చేస్తుంది? మరణము కలగజేయండి. చూసారండి, ఇద్దరు ఏడ్చారు. ఒకరి ఏడుపేమో దైవ చిత్తానుసారమైన దుఃఖం, మరొకరి దుఃఖం లోక సంబంధమైన దుఃఖం. ఒకరి దుఃఖమేమో రక్షణార్థమైన మారు మనసును కలగజేసింది పేతురికి, మరొకటి దుఃఖం మరణమును కలగజేసింది ఇస్కరియోతు యూదాకు. కాబట్టి మనం ఎలా పశ్చాత్తాపడుతున్నాం అని కూడా ముఖ్యమే, చాలా ముఖ్యం. నిజమైన పశ్చాత్తాప, ప్రతి ఏడుపు అది నిజమైన పశ్చాత్తాపం అనుకోవడానికి లేదు, అర్థమైందా? కాబట్టి ఇతను ఏం చేశాడంటే, సరే పేతురు ఒక మాటలో కంక్లూడ్ చేశాడు. ఈ పేతురు మనవలే 17, అతడు మనలో ఒకటిగా, అపోస్తల కార్యం 1:17, అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్గొందిను. అయితే ఇప్పుడు ఏం చేశాడు? వాడు ఈ పరిచర్యను పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ మినిస్ట్రీ. ఎంత గొప్ప విచారం ఇది! ఇది గొప్ప హెచ్చరిక. తొలి దినాల్లో కొంతమంది గొప్పగా పరిచర్య చేస్తారు, రాను రాను క్రమంగా డైల్యూట్ అయిపోయి లోకంలో కలిసిపోతారు. ఆరంభంలో ఉన్నంత ఆ తీవ్రత ముందు దినాల్లో కనబడదు. రక్షణ పొందిన కొద్ది దిన తొలతలో, బాప్తిసం పొందిన తొలతలో ఎటువంటి తీవ్రత ఉంటుంది. అన్ని కోరికలకు వస్తారు, అన్నీ బాగుంటాయి. రాను రాను క్రమంగా బలహీనమైపోతారు. పరిచర్య చేసేవారు కూడా ఇలాగే ఉంటారు. కాబట్టి పరిచర్యను పోగొట్టుకుంటున్నామా, పరిచర్యను కాపాడుకుంటున్నామా అనేది చాలా ముఖ్యం. అయితే ఇతను ఇప్పుడు ఇంకొకరిని అతని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ మాటలను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు ప్రార్థన చేయక ముందు వాక్యాన్ని ధ్యానించాడు పేతురు కదా. ఎప్పుడు ప్రార్థన ఉందా, వాక్యం ఉందా? మన సంఘ ప్రార్థన ఏం చెప్తాం? ముందు వాక్యం, తర్వాత ప్రార్థన. ఈ రెండు కలిసి వెళ్ళాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ గో టుగెదర్. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఈ రెండు కలిసిపోవాలి. ప్రార్థన వాక్యం ఈ రెండు కలిసి ఉండాలి. ఇంకో దగ్గర కూడా ఆ మాట ఉంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయం, నాయందు మీరును ఎడల, చూసారా, ముందు ఏముండాలి? మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అంటే వాక్యం. ఆయన మాటలు అంటే ఏమిటి? వాక్యం. తర్వాత మీకు ఏది ఇష్టమో అడుగుడు, అంటే ప్రార్థన. వాక్యము, ప్రార్థన ఈ రెండు కలిసి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ పేతురు, ఆ రోజుల్లో వాళ్ళకి బైబిల్ అంటే పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉందా? లేదు. కాబట్టి వాళ్ళు ఏం కోట్ చేయాలి? ఏదైనా చెప్తే పాత నిబంధనలో ఉన్న వచనాలను కోట్ చేయాలి. పేతురు అందుకే పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో మరి ఈ యొక్క ఇస్కరియోతు యూదా గురించి రాయబడిన ప్రవచనాలు ఎత్తి చూపుతూ ఆ వివరణ అంతా ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు సంపూర్ణ బైబిల్ ఉంది, 66 పుస్తకాల గ్రంథాల బైబిల్ ఉంది. కాబట్టి ఇప్పుడు పాత కొత్త నిబంధనలలో ఉన్న వాక్యాలు, మన లేఖనాలు కోట్ చేస్తాం. వాళ్ళు పాత నిబంధన మాత్రమే కోట్ చేసేవాళ్ళు. ముందు వాక్యాన్ని వివరించి ఈ విధంగా నష్టపోయాడు. కాబట్టి అతను ఎందుకు నష్టపోయాడో లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి. వాడు నాశన పుత్రుడు కదా. అతని పేరు ఏం పేరు? యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను 17వ అధ్యాయం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నామందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. లేఖనము నెరవేరినట్లు వీడు చనిపోయాడు. ఇప్పుడు ఇట్లా అడగవచ్చు, మీకు అనుమానం రావచ్చు, ఏమిటి మరి ఇప్పుడు వాడు నశించాడు కదా, ఎవరు? ఇస్కరియోతు యూదా. లేఖనము నెరవేర్చబడట కొరకే వాడు నశించాడు. ఒకవేళ వాడు ఉరి వేసుకొని చనిపోకపోతే లేఖనము నెరవేర్చబడేది కాదు కదా. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని కొంతమంది అంటారు. నా మాటలు మీకు అర్థమైనవా? ఇందులో వాడి పొరపాటు ఉందా? కొంతమంది అడగవచ్చు ఇట్లా కూడా, అవునా కాదు? ఇప్పుడు అతను చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? అతను చనిపోతాడని ముందే రాయబడది, ముందే లేఖనంలో యేసుప్రభువు నాశన పుత్రుడు అని
లేఖనం నెరవేర్చబడాలని ఉంది. పేతురు కూడా 2 వచనాలు కోట్ చేశాడు, 69:15, 109:8. అయితే ఎందుకు ఈ వచనాలు రాయబడ్డాయి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకు వచనాలు ముందే లేఖనాలు రాయబడ్డాయి ఇస్కరియోతు యూదా గురించి అంటే, వాడు భవిష్యత్తులో ఎలా ఉండబోతాడో, ఏ నిర్ణయం చేయబోతాడో దేవునికి తెలుసు. అతను మారు మనసు పొందే వ్యక్తి కాదని తెలుసు. అతను ఉరి వేసుకుంటాడని దేవునికి ముందే తెలుసు. అతను ద్రోహం చేస్తాడని ముందే తెలుసు. అతని పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం కాదని తెలుసు. కనుకనే ఆ లేఖనాలు ముందుగా అతని కోసం రాయబడ్డాయి. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చాడు. అసలు అతను దొంగని, అబద్ధికుడని, సాతానని యేసు ప్రభు తెలియదా? యేసు ప్రభుని అతను ఎన్నుకున్నప్పుడు యేసు ప్రభుకు తెలియదా? తెలుసా తెలియదా? అతను డబ్బు సంచుల నుంచి డబ్బు దొంగిలిస్తాడని యేసు ప్రభు తెలుసు కదా. కానీ ఎప్పుడు కూడా యేసు ప్రభు ఖండించలే. మనం ఎవరైనా ఏదైనా వచ్చినా పొరపాటు చేయగానే వెంటనే ఖండిస్తాం. ఎంతకాలం ఆగాడు యేసు ప్రభు వారు? ఎంతకాలం ఆగాడు? అతను శిక్షించడానికి 3.5 సంవత్సరాలు ఆగాడు. దేవుడట ఒక వ్యక్తిని శిక్షించడానికి ఒక జీవితకాలం వెయిట్ చేస్తాడట. అంటే మనిషి పాపం చేసి 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 60, 70, 80 ఏళ్ళు బతికి అప్పుడు చచ్చిపోతే అప్పుడు అతను నరకంలో వేస్తాడు. అంటే 80 సంవత్సరాలు ఆయుష్ అతనికి ఏం చెప్తుంది? అతనికి అవి జీవిత అవకాశాలు, ఆపర్చునిటీస్. అతను ఎప్పుడైనా మారు మనసు పొందొచ్చు. ఈ 60, 80 సంవత్సరాలు ఒక జీవితకాలం దేవుడు మానవునికి అవకాశం ఇస్తే అతను ఎప్పుడైనా శిలువ మీద ఎప్పుడు పొందాడు మారు మనసు? చివరి నిమిషంలో మారు మనసు పొందాడు. ఎప్పుడైనా మారు మనసు పొందొచ్చు. కానీ వీడు మారు మనసు పొందడని దేవునికి ముందే తెలుసు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, శిష్యుడిగా చేసుకున్నా, అపోస్తులుగా పిలుచుకున్నా, తర్వాత ఎన్ని పరిచర్లు ఇచ్చినా అతను నిజమైన వ్యక్తి కాదని దేవునికి ముందే తెలుసుకోవడం, లేఖనాలు రాయించి ఇచ్చాడు. కాబట్టి దాన్ని మనం ఇంకో రకంగా అపార్థం చేసుకోవద్దు. అర్థమైందండి? కాబట్టి లేఖనాలు నెరవేర్చబడట కొరకే వాడు చంపబడ్డాడు, చనిపోయాడు. అతను మారు మనసు పొందలేదు. ఒకవేళ అతను మారు మనసు పొందే అవకాశం ఉంటే అతని గురించిన లేఖనాలు ఆ విధంగా రాయబడి ఉండేవి కావు. మరి పేతురు మారు మనసు పొందాడు కదా, పేతురు గురించి అలా రాయలేదు. పేతురు గురించి ఏమని రాశారు? నువ్వు మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను, అంటే పేతురు మారు మనసు పొందుతాడు, తర్వాత నాయకుడు అవుతాడు, సమకూర్చబడతాడు, సహోదరులు స్థిరపరచబడతాడు, ఆయనకు కీ ఇస్తాడు. 3 సార్లు తాళం చేయి తీశాడు. ఎవరు? పేతురు. ఒకటి పెంతెకోస్తు పండుగ రోజు పేతురే మొట్టమొదటిగా నిలబడ్డాడు. రోమన్ క్యాథలిక్లు ఏమంటారు? హీ వాజ్ ద ఫస్ట్ బిషప్. బిషప్ కాదు, ఫస్ట్ పోప్, మొదటి పోపు. ఇప్పుడున్న పోపుల్లో వీళ్ళందరిలో మొదటి పోపు అంటే పేతురు అని వాళ్ళు అనుకుంటారు. అతడు మొదటి నాయకుడు. దేవుడు అతనికి తాళం చేయి ఇచ్చాడు. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అతను మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అది యూదుల మధ్యలో. రెండవది తాళం చేయి ఎక్కడ తీశాడు? సమరయుల మధ్యలో. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయుల మీద చేతులుంచి పేతురు యోహాను ప్రార్థన చేయుచుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. రెండవది. మూడవసారి తాళం చేయి తీశాడు. ఎక్కడ తీశాడు? అపోస్తల కార్యం 15వ అధ్యాయం అన్యజనుల మీద, కొర్నేలి ఇంటి వారి మీద చేతులుంచి ప్రార్థన వాక్యము బోధించుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కూడా దిగాను. అంటే యూదుల మీద, సమరయుల మీద, అన్యజనుల మీద కదా. యేసు ప్రభువు వారు అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? అపోస్తల కార్యం 8వ వచనంలో, అపోస్తల కార్యం 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందదు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరిలో భూదిగంతుల వరకును. ఆయన మొట్టమొదటిగా యూదులు రక్షించబడతారు. యూదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతలు అంటే ఆయన జనులు. ఈ 3 సార్లు అతను తాళంచి తీశాడు. పేతురు కట్టి భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యం వివరించిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేసి ఇక్కడ 2 ఉన్నారు. ఆదిమ అపోస్తలులకు ఉండాల్సిన 3 లక్షణాలు చెప్పాను మీకు. ఎవరికైనా గుర్తుందా? ఆదిమ అపోస్తలులకు ఉండాల్సిన ఒరిజినల్ అపోస్తలు వాళ్ళని అంటారు. వాళ్ళని తప్ప ఇంక మిగతా వాళ్ళని అనదు. ఈవిందో అపోస్తలుగా పౌలు, బర్నబా వీళ్ళు కూడా అపోస్తలే, కానీ ఆదిమ అపోస్తలు కారు. ఆదిమ అపోస్తలకు 3 అర్హతలు ఉండాలి. ఒకటి
ఆహా, మొట్టమొదటి చెప్పండి, ఆర్డర్ చెప్పండి. ఒకటి, బాప్టిజం ఇచ్చి యోహాను చేత బాప్టిజం పొంది ఉండాలి. ఆ 11 మంది 12 మంది యేసు ప్రభు తర్వాత వారందరూ కూడా బాప్టిజం ఇచ్చి యోహాను చేత బాప్టిజం పొందారు. అది మొదటి కండిషన్. రెండవది, యేసు ప్రభు ఆ 3.5 సంవత్సరాలు ఆయనతో సంచరించి ఉండాలి. అర్థమైందా? అంటే యేసు ప్రభుతో 12 మంది శిష్యులతో పాటు కొంతమంది సంచరించారు, అంటే వాళ్ళు కూడా శిష్యులే. అది రెండవది. మూడవది, పునరుత్థానుడైన యేసును వారు చూసి ఉండాలి. వీళ్ళే ముఖ్యమైన మూలమైన ఆది అపోస్తులు. అర్థమైందండి? ఆ 3 కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. మరి పౌలు యేసు ప్రభు వారిని బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందలేదు, యేసు ప్రభుతో సంచరించలేదు. పునరుత్థానుడైన యేసును చూశాడు. నేను క్రీస్తును, నేను అపోస్తులను కాదా, నేను మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూడలేదా? 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనం. అదొక్కటి చదవండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 1వ వచనం. నేను నేను అపోస్తులను కానా, అది నేను అపోస్తులను కానా అనడానికి రుజువేంటి? ఒక్క రుజువు, ఆ పునరుత్థాన యేసుని చూశాను, నేను చూశాను. మిగతా రెండు ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయినా, ఏది ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందకపోయినా, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సంచరించకపోయినా, మహిమ గల యేసుని దమస్కు మార్గంలో ఆయన చూశాడు. అది అపోస్తులత్వానికి రుజువు. అది ఈ రోజున అపోస్తులు అనబడే వాళ్ళు, ప్రవక్తలు అనబడే వాళ్ళు మరి ఈ మూడిట్లో ఏదన్నా చేశారా? అలాంటి టైటిల్ వారు పెట్టుకోవడానికి అర్హత ఉందా? లేదు. వాక్యం తెలియని ప్రజలు చాలామంది గొప్ప గొప్ప బోధకులైన వారికి ఈ విషయాలు తెలియవు. మక్సింగ్ గారికి తెలుసు కాబట్టి ఆయన ఆ టైటిల్ పెట్టుకోలేదు. అంటే ఆయన ఎన్ని పెట్టుకునేవాడు, ఆర్చ్ బిషప్, అపోస్తలుడు, ప్రవక్త, ఇవన్నీ పెట్టుకునేవాడు. ఆయనకు వాక్యం తెలుసు కాబట్టి ఏమైనా పెట్టుకున్నాడు, సహోదరుడు మక్సింగ్ గారు. కాబట్టి ఇది విషయం. ఇప్పుడు అదే మాట పౌలు అన్నాడు. ఈ 3 షరతులు పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. ఇప్పుడు 11 మందితో పాటు 12 వ్యక్తులు ఎవరిని పెట్టుకోవాలా మనం అనేదానికి పేతురుకు ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఏం చెప్పాడు? 21 చదువుతాను. ఇది అపోస్తుల కార్యం 1:21. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించున్న కాలమంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు కామబెట్టారు. మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయినట అవశ్యము. ఈ 3 కండిషన్లు ఫుల్ఫిల్ చేయటం అవశ్యం. అలాంటి వారే, అంటే అలాంటి వాళ్ళు 2 ఉన్నారు. ఎవరు? ఒకరు వాళ్ళు, ఈ 2 కూడా, ఈ బర్సబ అనే యోసేపు అయినా కానీ, తర్వాత మత్తి అనే 2 కూడా ఏం చేశారు? బాప్తిసం ఇచ్చి యోహానుతో బాప్తిసం పొందారు, యేసు ప్రభుతో సంచరించారు. మూడవది, పునరుత్థాన యేసును వారు చూశారు. 500 మంది యేసు ప్రభుని ఒక్కసారే చూశారని 1 కొరింథీ 15లో ఉంది. కాబట్టి అందులో వీరు అంటే యేసు అంటే ఈ 3 కండిషన్ వీళ్ళు ఫుల్ఫిల్ చేశారు. కాబట్టి 2 అర్హులే. కానీ 2 చేయడం లేదు కదా, 13 మందిని పెట్టడానికి లేదు. ఎంతమంది ఉండాలి? 12 మంది. ఎందుకు? ఇశ్రాయేలు 12 గోత్రాలు, 12 మంది శిష్యులు, ఆ అర్హత వాళ్ళకే ఉంది. ఇంకా 12 మంది ఎందుకు ఉండాలి? లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా 22:28. లూకా 22:28. ముట్టుగా ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీర్చుటకై యేసుప్రభు వారి శిష్యులకు అవకాశం ఇస్తున్నాడు. 12 గోత్రాలు, 12 మంది అపోస్తలు, 12 మందే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు చీటీలు వేశారు. ఏం చేశారు? చీటీలు వేయడం అనేది ఇప్పుడు కరెక్టా? ఇంకా ఈ చీటీలు అనేది అప్పటితోనే అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా నిర్ణయం చేయాలంటే ఇప్పుడు మనం చీటీలు వేయకూడదు కదండి. చూడండి ఆ మాటలు, అపోస్తుల కార్యం 1:24, 23 నుంచి అవుతాను. అప్పుడు వారు యూస్తను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తి అని 2 నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి.
అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచమనివి. తర్వాత అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడేను. అయితే ఇప్పుడు చీట్ల ద్వారా వాళ్ళు ఎన్నుకున్నారా, లేకపోతే వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఎన్నుకున్నారా? వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా. తర్వాత చీటీ వేశారు. చీటీ వేయటం అనేది చీటీలో ఆయన పేరు వచ్చింది, కానీ ఆయన పేరు రావటానికి దేవుడు ముందుగానే మత్తయిని నిర్ణయించాడు. అర్థమైందండి? ప్రార్థన ద్వారా. ఇక ఆ తర్వాత మీరు అపోస్తుల కార్యం తర్వాత ఎక్కడ కూడా చీటీ వేసినట్టుగా లేదు. ఇప్పుడు మనం ఏమి చీట్లు వేయం. ఎవరిని ఎన్నుకోవాలంటే చీట్లు వేయం. ఏం చేస్తాం? ఒకటి దేవుని వాక్యం ద్వారా, రెండవది ప్రార్థన ద్వారా, మూడవది దేవుని చిత్తాన్ని కనిపెడతాం. దేవుని చిత్తాన్ని ఎలా కనిపెట్టాలి? యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. యోహాను 7:17. అక్కడ చదువు. చదువు. తెలుసుకో. చూసారా? ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడల. అంటే దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? వాక్యము ద్వారా తెలుస్తుంది కదా. ఆ బోధ గురించి మాట్లాడుతుంది ప్రభు. ఏమంటున్నాడు? ఆ బోధ దేవుని వల్ల కలిగేదో, అంటే దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. రెండవది దేని ద్వారా తెలుస్తుంది? ప్రార్థన ద్వారా దేవుని చిత్తం తెలుస్తుంది. వాళ్ళు వాక్యము ధ్యానించారు, ప్రార్థన చేశారు, ఆ తర్వాత చీటీ తీస్తే ఆ చీటీలో మత్తయి పేరు వెళ్ళింది. కాబట్టి చీటీ ద్వారా అని మనం భావించవద్దు. కానీ సామెతల గ్రంథం మాట చదవండి. సామెతలు 16:33. సామెతలు 16:33. చీట్లు వడిలో వేయబడును. చీట్లు వేయబడతాయట. చీట్లు వడిలో వేయబడతాయి, కానీ తీర్పు ఎవరి వశం? ఇప్పుడు మత్తయి అనే వ్యక్తిని ఎవరి వశం? ఎవరు తీర్పు తీర్చారు? అంటే ఆ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకున్నాడు? దేవుడే నియమించాడు. అది యెహోవా వశం. కాబట్టి చీట్ల ద్వారా, అంటే మనం చీట్లను బేస్ చేసుకోవద్దు, కానీ ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనకు దేవుని చిత్తం తెలియపరుస్తుంది. వాళ్ళు చీట్లు వేశారు. అర్థమైందండి? మత్తయికి ఆధిక్యత దొరికింది 12 మందిలో. వాళ్ళు చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానిద్దాం ఒక్క నిమిషం. ఏమని ప్రార్థన చేశారు చూడండి. 24 వచనం, 23 నుంచి. అప్పుడు వారు యూస్తరబడిన మారు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తయి అనే ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. అందరి గురించి తెలిసిన వాడవు కాబట్టి ఈ ఇద్దరిలో నిజమైన అర్హుడు ఎవరో నీకు తెలుసు. నీకు మత్తయి గురించి తెలుసు, తర్వాత బర్సబా అనే యోసేపు గురించి నీకు తెలుసు. కాబట్టి ప్రభువా, నీవు స్థిరపరచు ఇద్దరిట్లో ఎవరినో. రెండవది ఏమని ప్రార్థన చేశారు? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుబరచమనివి. అంటే ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా ఆ మత్తయి ఎన్నుకోబడ్డాడు. అర్థమైందండి? ప్రార్థన ద్వారా మనం ఏదైనా సరే ఒక డిసిషన్, ఒక నిర్ణయం దేవుడు మనకు తెలియపరుస్తాడు ప్రార్థన ద్వారా. ఇంకా తర్వాత ఎక్కడైనా చీట్లు వేసినట్టుగా మీకు కనబడుతుందా? లేదు. అదే చివరిసారి. ఎవరు కూడా మనం చీట్లు వేయం. చీట్లు వేయకూడదు. కొంతమంది చీట్లు వేస్తారు. ఇప్పుడు కూడా వేసి అదా ఇదా తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? చీట్లు వేస్తారు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేదా ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయాలి. చీట్లు అట్లా వేయకూడదు. ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి. దేవుడు పిలుపు గురించి దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు తెలియబరుస్తాడు. వాటి ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రార్థనను మనం మర్చిపోవద్దు. అది ఇందాక మనం చదివాం కదా,
అపోస్తల కార్యం 6:4 వారి ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఈ రెండు కలిసి వెళ్ళాలి. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, రెండు కలిసి వెళ్ళాలి. ఇంతసేపు నేను ఏం చెప్పాను? వాక్యం చెప్పాను అర్ధగంట సేపు. తర్వాత అర్ధగంట సేపు ఏం చెప్తాను? ప్రార్థన చేస్తాను. అప్పుడు సంగతులు బయలుపరచబడతాయి, దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది, మన అవసరాలు తీర్చబడతాయి. ఆ విధంగా ఈ రెండు కలిసి చేస్తాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మీకు ఏది ఇష్టమో అది నేను మీకు అనుగ్రహించును. దేవుడి వాక్యాన్ని దీవించండి. దయచేసి గురువారం బైబిల్ పఠన కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం మందిరం శుభ్రం చేసేవాళ్ళు, సండే స్కూల్ పరిచర్య, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, బల్ల పంచేవారు, ఎన్నో పరిచర్యలు, సండే స్కూల్ టీచర్లు, ఇంకా స్త్రీల కోరిక, గృహ కోరికలు ఈ వారం లేవు, కానీ ఇంకా